What is the real meaning of born again? తిరిగి జన్మించడం అంటే ఏంటి? What and how should we do before and after born again? తిరిగి జన్మించిన తర్వాత ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి? See, born again is an act of God తిరిగి జన్మించడం అంటే అది దేవుని యొక్క కార్యమై ఉన్నది, with our cooperation. అది మన యొక్క సహకారంతో. Why we call it as born again? దాన్ని తిరిగి జన్మించడం అనేది ఎందుకు మాట్లాడుతున్నాం మనం? When you read John chapter 3 and verse 3 and 5, యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదివినప్పుడు, unless you are born again, you cannot see the kingdom of God. మీరు తిరిగి జన్మించినట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని మీరు చూడరని చెప్తున్నారు. And 5th verse, 5వ వచనం, unless you are born of water, you cannot enter into the kingdom of God. మీరు నీటి వల్ల బాప్తిసం లేకపోతే జరగకపోతే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరని చెప్తున్నారు. Both are same. రెండు ఒకటే. See, man is a body, soul and spirit. మనిషి శరీరము, ఆత్మ అలాగే ప్రాణమై ఉన్నాడు. Because of the sin, our spirit is dead. పాపం చేయడం వల్ల మన ఆత్మ నశించింది. We read in Ephesians chapter 2 verses 1. Yeah, that we are dead in our sins and trespasses. Okay. Yeah, Ephesians, we read that we are dead in our sins and trespasses. ఎఫెసీయులలో మనం ఏం చెప్తున్నాము అంటే మనం మన పాపాల నిమిత్తం చనిపోయామని చెప్తుంది. Because of sin, man has lost the relationship between him and God. పాపం వలన మనిషి దేవునికి అతనికి ఉన్న సంబంధం విషయంలో చనిపోయాడు. So we can say the spirit is very dormant and it is in a dead condition. ఇప్పుడు ఈ ఆత్మ, మన ఆత్మ ఏంటంటే దేవదారిన స్థితిలో ఉండింది. Only body and soul are very active. ఇప్పుడు శరీరము, ప్రాణం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. Body is all our senses, touch, taste, everything. What externally what we see is the body. శరీరం ఏంటంటే భౌతికంగా మనం చూసేది స్పర్శ, ఇంద్రియ జ్ఞానాలు ఇవి మాత్రమే. Body senses everything outside బయట విన్న వాటి, భౌతికంగా కనిపించే వాటిని చూస్తూ ఉంటుంది and sends the information to the soul. అది మన ప్రాణానికి సమాచారాన్ని పంపిస్తూ ఉంటుంది. See, it is very cold. ఇది చాలా చలిగా ఉంది అని Body senses అది శరీరం గ్రహిస్తుంది and it tells the soul. అది ప్రాణానికి తెలియజేస్తుంది ఆ విషయం. And the soul says, you take the bed sheet and cover. సో ఇప్పుడు ప్రాణం ఏం చెప్తుందంటే ఒక బెడ్ షీట్ తీసుకుని కప్పుకో అని చెప్తుంది. So soul is inside us. మనలో ఈ ప్రాణం ఉంది. It has got emotion, reasoning, emotion and will. దీనికి భావోద్రేకము అలాగే దీనికి ఆ తార్కిక స్వభావము, చిత్తము అనేవి ఉంటాయి ప్రాణానికి. Shall I go or shall I don't go? నేను వెళ్ళాలా లేకపోతే వెళ్ళకూడదా? I use reasoning. దాని తర్కం వాడతాం, రీజనింగ్. Okay, let me go. ఓకే వెళ్దాం. I'm using my will. నేను నా చిత్తాన్ని ఉపయోగిస్తాను. If I go there, I will feel very sad. నేను ఒకవేళ అక్కడికి వెళ్తే చాలా బాధపడతాను నేను. Or it's a death house, somebody dead, ఎక్కడో చనిపోయిన ఇంటికి వెళ్ళాలి, I feel very sad. అక్కడికి వెళ్తే నేను చాలా బాధగా ఉంటాను. That is emotions. అది భావోద్రేకాలు. These three things are in our soul. ఈ మూడు మన ప్రాణంలో ఉంటాయి. Reasoning or intellect, తర్కము లేదా తెలివితేటలు, will, చిత్తము, emotion. భావోద్రేకాలు. Three things are there. ఈ మూడు ఉంటాయి. Then our spirit is there, అయితే లోపల ఇంకా ఆత్మ ఉంది, which is dark, అది చీకట్లో ఉంది, which is dead. చనిపోయింది. Now God, Holy Spirit convicts me of my sin. The first act of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క మొదటి కార్యం ఏంటంటే నా పాపాన్ని బట్టి ఆయన ఒప్పిస్తాడు. And that is coming is the result of me hearing the word of God. సో ఆ విధంగా మేము దేవుని వాక్యం వినడం వలన అది జరుగుతుంది. That's why Jesus says, go and preach the gospel. అందుకని యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే వెళ్ళండి, వెళ్ళి సువార్త చెప్పండి అని. So when I hear the gospel that Jesus died for my sins, యేసుక్రీస్తు నా పాపాల కొరకు చనిపోయారనే వార్త నేను విన్నప్పుడు I am convicted that I am a sinner. నేను పాపిని ఒప్పించబడతాను. Then in my mind I think I should not live the same kind of life. సో ఇప్పుడు నా మనసులో నేను ఏమనుకుంటాను అంటే నేను అదే జీవితాన్ని జీవించకూడదు అనుకుంటాను. Imagine this side is the world. ఒక పక్కన ప్రపంచం ఉందనుకోండి, లోకం. I am walking towards the world. నేను ఆ లోకం వైపుగా వెళ్తున్నాను. My whole aim is to enjoy the world. నా యొక్క మొత్తం గురి ఏంటంటే ఈ లోకాన్ని ఆనందించాలనే. I don't think of the other world. నేను వేరే ప్రపంచం గురించి, పరలోకం గురించి ఆలోచించట్లేదు. Only this world I am thinking. నేను ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాను. I hear the gospel. ఇప్పుడు నేను సువార్తను విన్నాను. There is another world. వేరే ప్రపంచం గురించి. Our life is not going to end in this world. ఈ ప్రపంచంలోనే నా జీవితం అయిపోవటం లేదు. And Jesus died for me, for my sins. యేసుక్రీస్తు నా పాపాల కొరకు చనిపోయారు. If I believe that, I will be saved. నేను అది నమ్మినట్లయితే నేను రక్షించబడతాను. Then
I can go to the heaven. అప్పుడు నేను పరలోకం వెళ్తాను. I can be delivered from my sins. నా పాపాల నుంచి నేను విడుదల పొందగలను. So gospel, yesterday we heard Corinthians chapter 15. కొరింథీ- First Corinthians. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో మనం విన్నట్టుగా So Jesus died for my sins. ఆ సువార్త ఏంటంటే దేవుడు నా కోసం చనిపోయాడు. He was యేసుక్రీస్తు buried. ఆయన సమాధి చేయబడ్డాడు, Then he got resurrected. మరి తిరిగి లేచాడు. When I listen to that, the Holy Spirit convicts me. మనం ఏమన్నామంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేస్తాడు. The word of God enters. దేవుని యొక్క సువార్త నా And హృదయంలోకి వెళ్తుంది. Holy Spirit takes that word and works in my heart. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని నా హృదయంలోకి తీసుకుని వస్తాడు. I'm convicted I am a sinner. నేను ఇక్కడ పాపని Then I ask ఒప్పించబడతాను. God, Lord, please forgive me. అప్పుడు అడుగుతాను దేవుని, ప్రభువా నన్ను క్షమించు అని. Jesus forgives my sins. యేసు నా పాపాలను క్షమిస్తారు. And he sends his spirit inside me. అప్పుడు యేసు తన ఆత్మని నాలోనికి పంపిస్తారు. It is like I have a wire. ఒక వైర్ ఉంది అనుకోండి, It is connected to my house. అది నా ఇంటికి కనెక్ట్ చేయబడి ఉంది. Fridge is connected, AC is connected, light is connected. ఆ లైవ్ వైర్ కి ఆ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ వీటన్నిటి కనెక్ట్ చేయబడ్డాయి. Nothing is working. అయితే ఏవి పని చేయట్లేదు. It is like dead condition. అది ఒక మృతమైన స్థితిలో ఉంది. That is like my spirit. అది నా ఆత్మ. One wire is there. అక్కడ ఇంకొక వైర్ ఉంది. Now EB, I think brother is working in the thermal power plant. ఇక్కడ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్నారు, బ్రదర్ కి బాగా తెలుస్తుంది ఆ He is విషయాలు. producing power. ఆయన పవర్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. And the power wire man connects. సో ఇప్పుడు ఆ పవర్ వైర్ ని మనిషి అక్కడ నుంచి Electrician connects. ఎలక్ట్రీషియన్ కనెక్ట్ చేస్తున్నాడు. And he connects his two wire. ఆ వైర్ ని ఇంకొక వైర్ అక్కడ ఎక్కడైతే ఎండ్ ఉందో ఆ చివరి చోట కనెక్ట్ చేస్తున్నాడు. Power from there, big thermal power plant, పెద్ద enters- థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాడు. enters into my home. సో ఇప్పుడు ఈ కరెంట్ ఏమవుతుందంటే నా ఇంట్లోకి వెళ్తుంది. Suddenly light burns. సో ఇప్పుడు అక్కడ వెలుగు వస్తుంది. So I get light in my heart. ఆ విధంగా నా జీవితంలోకి వెలుగు వస్తుంది. Otherwise my heart was dark. అప్పటి వరకు నా హృదయం చీకట్లో ఉండింది. It is like one candle light. అది ఒక Burning. ఒక కొవ్వొత్తి లాగా ఉన్నట్టుంది. A small light has come. చిన్న వెలుగు, And the joy has come. చిన్న సంతోషం వచ్చింది. I find that all my burden has gone away. నేనేం గమనిస్తున్నానంటే నాలో ఉన్న భారం అంతా పోయిందని. So my spirit which was dead is born again. నా ఆత్మ ఏదైతే చనిపోయిందో ఇప్పుడు తిరిగి జన్మించింది. There are two meanings. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. First, I was born in my flesh. మొదటగా నేను నా శరీరంలో jన్మించాను. That is on your date of birth. అది మీ యొక్క పుట్టినరోజు. Second, now you are born into the spirit. రెండోది ఏంటంటే మీ ఆత్మలో మీరు తిరిగి The జన్మించారు. power supply has come in. అక్కడ నుంచి మీకు పవర్ సప్లై కరెంట్ వస్తుంది. Light is burning. ఇక్కడ బల్బ్ వెలుగుతుంది. That is born again. అది తిరిగి జన్మించడం అంటే. So far, I was sitting in my throne. అయితే అప్పటి వరకు నేను నా యొక్క సింహాసనం మీద కూర్చున్నాను. I was taking decision. నేనే నిర్ణయాలు తీసుకుంటున్నాను. Now, when I hear the gospel, నేను ఎప్పుడైతే సువార్తను విన్నానో I ask Jesus to come into my heart. యేసు ప్రభువుని అడుగుతాను నా Lord, హృదయంలోకి I రమ్మని. get down from my throne. ప్రభువా నేను నా సింహాసనం నుంచి నీ కిందకి దిగాలి. You sit in my heart. ఆ హృదయంలో నీవు It కూర్చోవాలి. is like handing over my car key to my friend. అది నా కార్ కీని నా స్నేహితుడికి ఇచ్చినట్టుగా I ఉంటుంది. sit at the side or at the back. నేను పక్కన గాని వెనకాల గాని కూర్చొని I don't know how to drive. నాకు ఎలాగ నడపడం రాదు ముందు. I make accidents. నేను యాక్సిడెంట్స్ But చేస్తాను. you are an experienced driver. నువ్వేమో ఒక అనుభవజ్ఞుడైన డ్రైవర్ You drive the car. కాబట్టి నువ్వు డ్రైవ్ I చేయనిస్తాను. hand over my life to him. నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను. So when you hand over your life to Jesus, ఎలా అయితే మీరు మీ జీవితాన్ని యేసుక్రీస్తు చేతిలో పెట్టినప్పుడు he leads your life. ఆయన మీ జీవితాన్ని నడిపిస్తాడు. He asks you to read the word of God దేవుని వాక్యాన్ని చదవమని చెప్తారు. and live accordingly. దాని ప్రకారం జీవించాలని So చెప్తారు. now spiritually you are a newborn baby. ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు ఒక తిరిగి జన్మించిన వాడవై ఉన్నావు. So there is a song taught in my Sunday school. నువ్వు ఒక పాట ఉంది నాకు సండే స్కూల్లో నేర్పించింది. Black heart, ఒక నల్లటి హృదయం, all animals. అన్ని జంతువులు ఉన్నాయి. Monkey, fox, lion, కోతి, tiger, నక్క, bear, పులి, సింహం, అలాగే frog, ఎలుగుబంటి, కప్ప, dirty animals, all are there. ఆయన మురికి జంతువులన్నీ ఉన్నాయంట అక్కడ. That's a life of a person who is not born again. ఎవరైతే తిరిగి జన్మించలేదో వాళ్ళ హృదయం అలా ఉంటుంది. You know, dog, it barks. ఒక్కొక్క మరుగుతూ ఉంటుంది. And this fellow also barks. ఇతను కూడా అరుస్తూ ఉంటాడు. He shouts అరుస్తూ ఉంటాడు like a dog. కుక్కలాగా. Eats like a pig. పందిలా తింటా ఉంటాడు. Yeah, very, take vengeance like a snake. అతను పగ తీర్చుకుంటూ ఉంటాడు పాములాగా. Grabs like a monkey. మంకీ లాగా దొంగిలిస్తా ఉంటాడు. Bites. కరుస్తూ ఉంటాడు. All are animal behaviors. ఇదంతా కూడా జంతువు స్వభావం. That's a unregenerate man. అది ఇతను తిరిగి జన్మించిన స్థితి. When he is born again, అతను ఎప్పుడైతే తిరిగి జన్మిస్తాడో the Holy Spirit comes in. పరిశుద్ధాత్మ దేవుడి లోపలికి వస్తాడు. Light comes in. వెలుగు వస్తుంది. When you suddenly switch on the lights, all the cockroaches and the scorpions and
centipedes, everything runs away. మీరు ఎప్పుడైతే లైట్ ని ఆన్ చేస్తారో వెంటనే ఇంట్లో ఉన్న ఈ బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు అన్ని పారిపోతా ఉంటాయి. In the same way, when there's a light in our heart, all these things starts running. అదే విషయంలో అదే విధంగా మన హృదయంలో ఎప్పుడైతే వెలుగు ప్రకాశిస్తుందో ఈ జంతువులన్నీ పారిపోతాయి. Now you got a new heart. ఇప్పుడు మీకు ఒక కొత్త హృదయం వచ్చింది. And what are the other things that are coming in? ఇప్పుడు కొత్తవి ఏమొస్తాయో లోపలికి తెలుసా? You get a dove, మీకు పావురం వస్తుంది లోపలికి. guileless dove, ఒక చాలా నెమ్మది అయిన and a lamb. ఒక గొర్రె పిల్ల వస్తుంది. So like that, your heart becomes a new heart. ఆ విధంగా మీ హృదయం ఒక కొత్త హృదయం అవుతుంది. So this is the condition of a man who is born again and before born again. ఈ విధంగా మనిషిని ఒక తిరిగి జన్మించక ముందు, తిరిగి జన్మించిన తర్వాత పరిస్థితిని చూడొచ్చు. And some people hear in their mind, వాళ్ళు మనసులో వింటారు కొన్ని, and they say, I should not look unto the world, I should look unto God. నేను ఈ మాటకి నేను పశ్చాత్తాపడిని గాని నేను దేవునికి రిపెంట్ అవుతానంటారు. That is, in your mind you are turning. అంటే మీ మాటలో మీ మనసులో మీరు దేవుని వైపుగా తిరుగుతున్నారు. God is there. దేవుడు అక్కడ ఉన్నాడు. నేను ఎంతో బాధపడుతున్నానని చెప్పాలి. నా పాపాలు కూడా నిన్ను సిలువేశాయి. నీవు చనిపోవడానికి నేను కూడా కారణమే. అందులో లోపల ఒక దుఃఖం వస్తుంది. అది నిజానికి నా భావోద్రేకం. అది కూడా సరిపోదు. మీ చిత్తానికి వెళ్ళాలి. నీ చిత్తంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను వెళ్ళి ఆ వ్యక్తిని నేను క్షమాపణ అడగాలి. జకర్యా లాగా నేను చేయాలి. ఇవన్నీ కూడా అది మీ చిత్తమైంది. అక్కడ మీరు ఒక కార్యం చేస్తారు. అప్పుడు మీరు దేవుని యొక్క వాక్యం మీరు సహవాసానికి వెళ్ళాలనుకుంటారు. అది తిరిగి జన్మించిన అనుకో. లూకాసు వార్త 3వ అధ్యాయం, యోహాను. You can find the fruit of repentance. ఈ యొక్క పశ్చాత్తాపడడం యొక్క ఫలం మీరు చూడొచ్చు అక్కడ. They are asking, what should we do? They are asking John the Baptist. బాప్తిస్మం ఇచ్చే యోహాను అడుగుతున్నారు, మీరు ఏం చేయాలని అడుగుతున్నారు. Don't get more than what you owe. నువ్వు ఏమైతే ఒడంబడి చేసావో దాన్ని ఎక్కువ పొందుకోవద్దు. You have 2 shirts, 1 shirt. నీకు You don't have. నీకు 2 చొక్కాలు కానీ ఉంటే ఒకటి ఇచ్చే. That is the change of life after born again experience. అది మారు జీవితం మారటం అంటే అదే. Yeah.